అనుభవం కలిగిన డాక్టర్స్ అత్యవసర చికిత్సకు అత్యాధునిక వైద్య సదుపాయాలు ప్రపంచ స్థాయి వైద్య సేవలు మీ ముంగిట్లో మెడికవర్ హాస్పిటల్స్ వరంగల్. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. నవ్వించడం ఒక యోగం, నవ్వటం ఒక భోగం అన్నారు. అదేవిధంగా హాస్యం అనేది ఒక పరమాఔషధం. ఇలాంటి పరిస్థితులలో ప్రపంచవ్యాప్తంగా తనకంటూ ఒక ముద్ర వేసుకున్న హాస్యనటుడు, విదూషకుడు చార్లీ చాప్లిన్. నిజానికి చార్లీ చాప్లిన్ను ప్రపంచమంతా ఈనాడో ఒక 100 సంవత్సరాల క్రితమే గుర్తించినప్పటికీ కూడా చార్లీ చాప్లిన్కి సంబంధించి హాలీవుడ్ కానీ బాలీవుడ్ కానీ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించడం లేదు. ఇలా ఒక యాక్టర్లు, సినీ నటులే పట్టించుకునే పరిస్థితులలో ఏ సంస్థల నిరాదరణకు గురైన అద్భుత నటుడు చార్లీ చాప్లిన్. అలాంటి చార్లీ చాప్లిన్ జయంతిని వరంగల్ లాంటి పట్టణంలో, వరంగల్, హనుమకొండ, హైదరాబాదులో కూడా దాదాపు 30 సంవత్సరాలుగా ఏకఛత్రాధిపత్యంగా నిర్వహిస్తూ చార్లీ చాప్లిన్ గొప్పతనాన్ని, చార్లీ చాప్లిన్ హాస్య రసాన్ని 10 మందికి పంచే కోవలో వరంగల్కు చెందిన రోజా క్రియేషన్స్ అధినేత శ్యామ్ సుందర్ ఉన్నారు. ఆలేటి శ్యామ్ సుందర్ గత 30 సంవత్సరాలుగా, అంటే దాదాపు 29 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ 16 చార్లీ చాప్లిన్ జయంతి. దీన్ని పురస్కరించుకొని ఈరోజు మనం ఆయన స్టూడియోకి పిలిచాం. తర్వాత ఇదే జయంతిని పురస్కరించుకొని మరో 4 రోజుల్లో హన్మకొండలో భారీ కార్యక్రమాన్ని కూడా నిర్వహించబోతున్నారు. అయితే ఏ సంస్థ కానీ, ఏ వ్యక్తి కానీ నిర్వహించని చార్లీ చాప్లిన్ మీద ఆయనకు అభిమానం ఎందుకు ఏర్పడింది, చార్లీ చాప్లిన్ కార్యక్రమాలకు ఎందుకు శ్రీకారం చుట్టాలనిపించింది, శ్రీకారం చుట్టిన తర్వాత ఈ కార్యక్రమాలకు ఏమైనా ఆర్థిక సహాయం లభించిందా, అసలు చార్లీ చాప్లిన్ అంటే ఎందుకంత ఇష్టం, ఒక్కసారి శ్యామ్ సుందర్ని అడిగే ప్రయత్నం చేద్దాం. ఆల్రెడీ శ్యామ్ సుందర్ గారు నమస్కారం. నమస్కారం సార్. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా అసలు చాలామందికి ఇష్టం ఉంటుంది చార్లీ చాప్లిన్ అంటే, కానీ ఆయన పేరిట కార్యక్రమాలు చేయాలనే సంకల్పం తక్కువ మందికి ఉంటుంది. ఏదో ఇక్కడ లోకల్ సినిమా నటులు కావచ్చు, లేదా శోభన్ బాబు, కృష్ణను, ఇంకెవరు, ఎన్టీ రామారావు ఎవరో చేస్తారు. మీకు ఎందుకు ఒక 30 సంవత్సరాల క్రితం చార్లీ చాప్లిన్ అంటే ఎందుకు ఇష్టం కలిగింది? అంటే మేము అలంకార్ థియేటర్ ఎదురుగా ఉండేవాళ్ళం సార్. అప్పుడు హన్మకొండలో అప్పుడు ఫిల్మ్ సొసైటీ వాళ్ళు చార్లీ చాప్లిన్ జయంతి సందర్భంగా ఒక వారం రోజులు ఫ్రీ షోలు చేసేవాళ్ళు, పాసులు ఇచ్చి. ఆయన నటించిన సినిమా. అప్పుడు నాకు చార్లీ చాప్లిన్ అంటే తెలియదు వాస్తవానికి, కానీ కామెడీ యాక్టర్, ఒక లేదు సార్. నేను 9వ తరగతిలో, అది 9th క్లాస్ లో అప్పుడు ఫ్రీ పాస్లు ఇచ్చేది ఫిల్మ్ సొసైటీ వాళ్ళు. అప్పుడు నేను పాస్ తీసుకొని పోయి సినిమాను చూశాను, కానీ ఆయన నటుడు ఎవరు ఏంది అనేది తెలియదు. ఏదో మీకు హాస్యంగా అనిపించింది. ఆ హాస్య నటుడు హిందీ యాక్టర్ అనే తెలుసు అంతే. అది చూసాము, సంతోషంగా అనిపించేది. మాటలు లేకుండా మనుషులను నవ్వించడం చాలా ఆశ్చర్యంగా అనిపించి ఆ 9 రోజులు కూడా నేను బడి మానేసి కూడా పోయి చూడడం జరిగింది. దానివల్ల ఆయన అంటే చాలా అభిమానం. ఆయన సినిమాలు ఎప్పుడైనా చూడాలి, అప్పుడు చిన్న చిన్న బిట్లు విడాడ కనబడ్డ, పోస్టర్ కనబడ్డ చాలా సంతోషంగా సినిమా పోయి చూసేవాడిని. అలంకార్ థియేటర్లో రెగ్యులర్గా వచ్చేది. ఆ తర్వాత ఇక ఒక ఇంటర్ స్థాయి వచ్చినాక ఏమైందంటే ఆటోమేటిక్గా బుక్ వర్డ్, బండ ప్రకాష్ గారి బుక్ వర్డ్లోకి వెళ్ళి పుస్తకాలన్నీ చూస్తుంటే చార్లీ చాప్లిన్ పుస్తకం కనబడ్డది. మామూలుగా వెతుకుతుంటే కనబడ్డది ఒక 30 సంవత్సరాల కింద. అప్పుడు చేసి అది చూశాను, అంత ఇంగ్లీష్లో ఉన్నది ఆ బుక్. తర్వాత నాకు తీసుకుపోయి బండ ప్రకాష్ గారికి చూపించాను. అన్న ఈయన ఎవరు అంటే, ప్రపంచ హాస్య నటుడు చార్లీ చాప్లిన్ అది అని నాకు చెప్పడం జరిగింది. కొద్దిగా ఇంగ్లీష్లో ఉన్నది కనుక ప్రకాష్ అన్న గారితో ఇట్లా చూశాక చెప్పాడు, పెద్ద నటుడు మీద అంటే ఇది తెలుగులో కూడా ఉంది పుస్తకం, నువ్వు తెలుగులో చదవాలంటే నేను తెప్పిస్తా కానీ ఒక వారానికి మళ్ళీ పెట్టాడు. అది వాసిరెడ్డి భాస్కర్ గారు రాశారు. ఆ తెలుగు పుస్తకాన్ని మొత్తం చదవడం జరిగింది. ఆ తర్వాత ఫుల్ ఆయన చేసినటువంటి యాక్టివిటీస్ కానీ అవన్నీ చూసి సంతోషం అనిపించి, రెగ్యులర్గా ఆయన జయంతి చేస్తే ఎట్లుంటుంది, వరల్డ్ వైజ్గా ఎవరు ఈయన పట్టించుకునే వాళ్ళు లేరు. పెద్ద పెద్ద కామెడీ ఆర్టిస్టులు ఉన్నా కానీ ఇది చాలా అద్భుతంగా ఉన్నదన్న చేద్దామనే ఆలోచనతో ఏం చేసినట్టే ఎప్పుడంటే ఏప్రిల్లో అది ఆలోచన వచ్చింది. ఏప్రిల్ 16వ తారీఖు నాడు ఆయన జయంతి కావడం వల్ల ఫస్ట్ టైము అది మన హన్మకొండలో దాన్ని మొదలు పెట్టడం జరిగింది. చాలా గొప్పగా 30 ఏళ్ళుగా ఫస్ట్ 108 138వ జయంతి చేయడం జరిగింది. ఇప్పుడు 138 అంటే 30 ఏళ్ళుగా
నాకు అదే మళ్ళీ ప్రశ్న నేను అదే ఇస్తున్నా. అసలు ఎవ్వరు కూడా చాప్లిన్ చూస్తారు, నవ్వుతారు, ఆయన చేసిన హాస్యరసానికి విరగబడి నవ్వుతారు, చప్పట్లు కొడతారు. కానీ ఏ రాష్ట్రంలో కానీ ఏ ప్రాంతంలో కానీ చివరికి ప్రభుత్వం కానీ చేయలేని పని నిజంగా మీకు అంటే చూసి అట్రాక్షన్ కావడంతోనే సరిపుచ్చకుండా కార్యక్రమం చేయడం గ్రేట్ అండి. అంటే వాస్తవంగా ఆయన బుక్ చదివినాక, తెలుగు బుక్ చదివినాక వచ్చింది మీకు చాలా సంతోషం అనిపించి, ప్రపంచంలో ఒక హాస్య నటుడు ఉన్నాడు కదా, ఆయన జయంతి మనం చేయకపోవడేంది, మనం చేస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో మొదలుపెట్టిన హైదరాబాద్లో, వరంగల్లో చాలా హాస్యానికి సంబంధించిన ఆయన బర్త్డే, నా బిడ్డ బర్త్డే చేయకుండా ఆయన బర్త్డే మాత్రం ఖచ్చితంగా ప్రతి ఇయర్ ఖర్చు పెట్టుకొని చేయడం జరుగుతుంది. దాంట్లో ఎంతో కొంత వీళ్ళు వాళ్ళు కొద్దిగా సహాయం చేస్తారు, కానీ ఎక్కువ శాతం నా వంతు కూడా అది ఒక వృత్తిగా చేయడం, నా బిడ్డ బర్త్డే లాగానే చార్లీ చాప్లిన్ బర్త్డే అలాగా ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది ఏప్రిల్ 16 నాడు. ఏమేం చేసేది జనరల్ గా అంటే ఏమేం చేస్తారు ఆ రోజు? మిమిక్రీ ఆర్టిస్ట్ తోటి కొన్ని హాస్య వల్లరి, ఎక్కువ హాస్యం మొత్తం అంటే సంవత్సరానికి వస్తే హాస్య వల్లరి ఉండాలి అనే ఉద్దేశంతో కనుక హాస్యం సంబంధించినటువంటి మిమిక్రీ ఆర్టిస్టులతోటి స్కిట్స్, అభినయాలతోటి మైమ్ కళాధర్ గారు చేశారు, నెరెల వేణుమాధవ్ గారు చేశారు. వాళ్ళు నా కార్యక్రమంలో ప్రదర్శనలు ఇచ్చారు. ఇంకెవరు ప్రముఖులు పాల్గొన్నారు? మైమ్ కళాధర్, వేణుమాధవ్ గారు, మన సదాశివ్ గారు మిమిక్రీ ఆర్టిస్టు, మన శివారెడ్డి గారు, శివారెడ్డి, ఇట్లా చాలా శంకర్ సారంగపాణి కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అప్పుడే శివారెడ్డి వీళ్ళందరూ పాల్గొనడం జరిగింది. నా చార్లీ చాప్లిన్ ప్రోగ్రాంలో ప్రతి ఇయర్ కూడా ఎవరో ఒక గొప్ప కళాకారుని, ఈ సినిమాకి సంబంధించిన, టీవీకి సంబంధించిన ఒక ఇయర్ సుద్దాల అశోక్ తేజని పిలిచాను, ఓ రోజు ఒక ఇయర్ ఇట్లా ఒక్క హాస్య నటులను పిలుచుకొని ఆ రోజు ప్రదర్శన ఇచ్చుకుంటూ మిమిక్రీ ఆర్టిస్టులను పిలిచి హాస్యంగా సంబంధించిన ప్రోగ్రాం చాలా అద్భుతంగా. ఒక్కరోజు మాత్రం ప్రపంచంలో చార్లీ చాప్లిన్ జయంతి ఆ ఒక్కరోజైనా స్మైల్ క్లబ్ ద్వారా మన వరంగల్ ప్రజలకు హాస్యవల్లరి అయితే చేయడం జరుగుతుంది ప్రతి ఇయర్. రైట్. శ్యామ్ గారు, ఇంకో సందేహం, నాకు కూడా కొంచెం వారి మీద తక్కువ అవగానే, చార్లీ చాప్లిన్కి మిగతా నటులకు మీకు తేడా ఏమనిపించింది? అది గమనించినప్పుడు, చూసినప్పుడు ఏమనిపించింది ప్రత్యేకత? అంటే ఆయన యాక్చువల్గా ఏంటంటే వేరే నటులకు వ్యతిరేకంగా ఉంటాడు. వేరే నటులు ఏంటంటే చెప్తే డైరెక్టర్ చెప్తే చేసే తత్వము యాక్టర్కి ఉంటుంది. ఒక డైరెక్టర్ ఏం చెప్తే అది చేయాలి. కానీ ఈయనే కథ రచయిత, డైరెక్టర్, యాక్టర్ ఈయనే కావడం వల్ల స్వేచ్ఛ ఎక్కువ ఉండి ఆయన ఇచ్చేటువంటి ప్రదర్శనలు కానీ అక్కడ సన్నివేశాలు కూడా చాలా సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో ఒక సినిమాలో ఒక చిన్న సన్నివేశం ఉంటుంది, నేను చాలా నవ్వుకునే సపోర్ట్ సినిమా అంతా అదే హ్యాపీగా ఉండేది. ఒక లారీ మీద ఒక రెడ్ లైట్ పెట్టుకొని, రెడ్ జెండా పెట్టుకొని పోతుంటారు, బాగా వెయిట్ ఉన్నదని, ఇది కొంచెం డేంజర్ అని. ఈయన కట్టె పట్టుకొని కింద పడితే ఆయనకు మళ్ళీ లారీ అయినకి ఇద్దామని పట్టుకొని పోతాడు ఆ కట్టెని. వెనక నుంచి నక్సలైట్లు ఊరేగింపు చేసుకుంటారు అంటారు. అంటే ఈ జెండా చూసి ఈయన ప్రధాన నాయకుడు అనుకొని ఈయన అరెస్ట్ చేస్తారు పోలీసులు. అంటే అట్లాంటి సన్నివేశాలు చాలా హాస్యప్రదంగా ఉంటాయి అన్నట్టు, సందేశాత్మకంగా ఉంటాయి, హాస్యప్రదంగా ఉంటాయి. అంటే పిల్లలు ఒకప్పుడు కార్టూన్ నెట్వర్క్ని ఎంత ఇష్టపడ్డారో, నిజానికి చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అంతా కడుపుబ్బా నవ్వుకునే సన్నివేశాలు దానిలో ఏదో ఒకటి సందేశాత్మకమైనది. దాంట్లో మళ్ళీ మాట్లాడకుండా మూకీ యాక్షన్ తోటి కూడా అద్భుతంగా మైమ్ చేసేవాడు అన్నట్టు. ఇప్పుడు ఈ కార్యక్రమాల్లో చాప్లిన్ నటించిన సినిమాలు కూడా మీరు ప్రదర్శించే వాళ్ళ? ప్రతి షో ముందు కార్యక్రమం కామెడీ ఆర్టిస్టులు మిమిక్రీ చేసే ముందు సినిమా వేసి ప్రదర్శన, ఒక సినిమా వేసి చూసిన తర్వాత 1 hour తర్వాత మళ్ళీ కార్యక్రమం నిర్వహించడానికి నివాళులు, జయంతి వేడుకలు తర్వాత. సార్ ఏమంటే ఏ కార్యక్రమం చేసినా ఎంతో వ్యయ ప్రయాసం అవుతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. ఇట్లాంటి పరిస్థితులలో 30 ఏళ్ళ నుంచి ఈ యొక్క కార్యక్రమం మీరు చాలా మీ సంస్థ ద్వారా చేశారు. ఈ కార్యక్రమానికి సెపరేట్గా ఫండింగ్ అనేది ఎట్లా జరుగుతుంది? ప్రభుత్వాన్ని ఏమైనా అడిగారా? ప్రభుత్వాన్ని ట్రై చేశాను, తర్వాత స్వచ్ఛంద సంస్థలను కూడా అడగడం జరిగింది. అడిగినాం కానీ ఇక వాళ్ళు పర్మనెంట్గా ఫండ్ అంటే ఏం లేదు, కానీ మనం పోయినప్పుడు 1000-2000 వాళ్ళు ఆర్థికంగా సాయం చేయడం జరిగింది, అంతే తప్ప పర్మనెంట్గా ఆర్థికంగా సాయం అనేది లేదు. అంతే. మీకు ఇంకేదైనా పర్మనెంట్ చేయాలని ఆలోచన కలిగింది? అంటే
చాప్లిన్ ఫొటోస్ కలెక్ట్ చేయడం కానీ, లేదా చాప్లిన్ ఏదైనా చిన్న విగ్రహాన్ని నెలకొల్పడం కానీ, చాప్లిన్ సంబంధించింది ఏదైనా పర్మనెంట్ ఆలోచన వచ్చిందా? వాస్తవానికి నాకు ఒక క్లబ్బే పెడదాం అనుకున్నాను. అంటే ప్రతి ఆదివారము ఇలాంటి ఆసియాకి సంబంధించిన ఒక థియేటర్ పెట్టేసి, మామూలు మినీ థియేటర్, ఒక 50 నుంచి 100 మంది, అలా చార్లీ చాప్లిన్ సినిమాలు పెట్టేసి ఎవరు వస్తే వాళ్ళు ప్లే చేసుకొని చూసుకునేటట్టు. నిజానికి పెద్ద సిటీలలో స్మైల్ దీనికి సంబంధించిన క్లబ్లు ఉంటాయి, ఆసియా క్లబ్లు ఉన్నాయి, హైదరాబాద్ మెగా సిటీలో ఉన్నాయి అసలు లైన్స్. అలాంటి వాళ్ళు బాగా ఏంటంటే ఆ ఒక్కరోజు ఆసియా సంబంధించినటువంటి క్లబ్ పెట్టుకొని అందరు వచ్చి హాహా అని నవ్వి చప్పట్లు కొట్టుకుంటూ ఆరోగ్యం కోసం అలా లాఫింగ్ క్లబ్ లాగా చేస్తుంటారు. గార్డెన్లలో వాటిలో చేసి లాఫింగ్ ఒక కార్యక్రమంలో జయంతి వేడుకల్లో భాగంగా మనం ప్రతి ఇయర్ చేయడం జరుగుతుంది. ఇట్లా ఇంకేదైనా భవిష్యత్తులో అంటే ఇప్పుడు 16వ తారీఖు వారి జయంతి కార్యక్రమం కదా, రేపు 19 మీరు చేసే కార్యక్రమం 20వ తారీఖు సండే ఏం చేస్తున్నారు? ఆ రోజు కార్యక్రమం ఏం చేస్తారు? ఆ రోజు 2 కామెడీ స్కిట్స్ ఉంటాయి. దీన్ని పురస్కరించుకో చార్లీ చాప్లిన్ వేషం వేసుకొని ఒక క్యాండిడేట్ సేమ్ టు సేమ్ ఉంటాడు, ఆ డ్రెస్సింగ్ ఆ టోపీ అలా ఆయన ఒక మూకీ యాక్షన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఒక స్కిట్ కామెడీ స్కిట్ చేయడం జరుగుతుంది. కొన్ని పాటలు డాన్స్లు ఇట్లా ఉంటాయి పిల్లలకి. ఎక్కడ 20వ తారీఖు ప్రోగ్రామ్? నేరేళ్ళ వేణుమాధవ్ కళా ప్రాంగణంలో. ఏదైనా ప్రముఖులు వస్తున్నారా? దానికి ఎమ్మెల్యే గారు ఎంపీ గారిని పిలిచాము. అలాగే కొందరు కామెడీ ఆర్టిస్టులు కూడా వస్తున్నారు, మైమ్ కళాధర్ గారు. రైట్. ఇట్లా చేసుకుంటూ కాకుండా భవిష్యత్తులో ఇంకా దీన్ని విస్తరించడం కానీ, మార్పులు చేయడం కానీ ఏదో ఒక ఆలోచన ఉందా? చార్లీ చాప్లిన్ అది నాకు ఒక 10-15 ఏళ్ల నుంచే ఉంది, కానీ దాని ఆర్థిక వనరులు లేవు. వాస్తవానికి కార్యక్రమం కార్యాచరణ ఉన్నది, ఆలోచన ఉంది, కానీ దాన్ని ఆర్థికమైన ప్రభుత్వం కానీ, ఎవరైనా ఎమ్మెల్యేలు ఎంపీలు కానీ, ఎవరైనా స్వచ్ఛంద సంస్థలే కానీ ఆర్థికంగా కొంత ఫండ్ అనేది రేజ్ చేస్తే మాత్రం ప్రతి నెల కూడా ఈ కార్యక్రమం చేయడానికి అవకాశం ఉన్నది. అదేంటంటే స్మైల్ క్లబ్, దాని ద్వారా నెలకోసారి వచ్చి అందరూ కామెడీ జోక్స్ చేసుకొని చెప్పుకోవడము, వాళ్ళు చిన్న చిన్న స్కిట్స్ కానీ, వాళ్ళు ఆశ కొందరు చెప్తూనే నవ్వొస్తుంటారు, అట్లాంటి కామెడీ బిట్స్ అట్లా కొందరు చిన్న చిన్న పాత్రలాగా వేసి ఒక్కరోజు నెలకొకసారి ఒక కార్యక్రమం చేస్తే మనం చార్లీ చాప్లిన్ బతికించిన వాళ్ళు అవుతాం, మనతో పాటు ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. అయితే వాస్తవానికి ఏంటంటే మన ముఖంలో నవ్వు ఉంటే చాలా అందంగా ఉంటాం మనం. నేను అదే చెప్దాం అనుకున్నా. మీరు మాట్లాడుతుంటేనే చాలా హాస్యంగా మాట్లాడుతున్నారు, లేదంటే హాస్యం ముఖంలో కనపడేట్టు మాట్లాడుతున్నారు. బేసిక్గా మీరు కూడా హాస్యాన్ని ఇష్టపడతారా? చాలా అద్భుతంగా అన్నట్టు. ఎదుటి ఏ వ్యక్తి అయినా కూడా నిరంతరం నవ్వుతూ బతకాలి, నవ్వుతూ చావాలి అనే సూచన విధిగా అదొక మందులాగా పనిచేస్తుంది. 100% టానికే అది. ఓకే. మనం వాస్తవానికి మనం పేషెంట్ దగ్గర పోయి బాగున్నావా ఇట్లున్నావా అని బాధ పెట్టి ఇంకింత వాళ్ళని పేషెంట్ చేస్తాం, కానీ ఎప్పుడైనా ఒక పేషెంట్ దగ్గర పోయినప్పుడు నవ్వుకుంటూ పోవాలి. అంటే మనం ఇంకా అతన్ని దిగజార్చి అయితే మనం పోగానే మూక ఇట్లా పెట్టి అయ్యో ఆపరేషన్ అయిందా, గోళీలు వేసుకున్నావా, కానీ ఇంకింత బాధ పెడతాం తప్ప ఎప్పుడైనా ఒక పేషెంట్ దగ్గర పోయినప్పుడు అమ్మ చాలా బాగున్నావు, మంచిగా ఉన్నావు, ఏం కాదు, బక్కబడ్డా కూడా సంతోషంగా ఉన్నావు, మంచిగా ఆరోగ్యం ఉన్నదని నవ్వుకుంటూ మాట్లాడితే ఆయనకి తొందరగా కోలుకునే అవకాశం ఉంటుంది. ఆపరేషన్లు తగ్గుతాయి, గోళీలు తగ్గుతాయి, తొందరగా డిశ్చార్జ్ అవుతాడు. కానీ మనం పోగానే ముఖం ఇక్కడి ఆయన పేషెంట్ ఏమో కానీ మనిషి పోగానే ఇట్లా మూతి ఇట్లా పెట్టుకొని నవ్వుకుంటే ఏమనుకుంటాడు, ఇట్లా మూతి ఇట్లా పెట్టుకొని ఇట్లా పోయి బాగున్నావని ఏమైంది ఆపరేషన్ అయిందా ఆయన ఇట్లా అన్నారు. వాళ్ళు ఆయనకి ఇంకింత బాధ అనిపిస్తుంది, ఇంకా తగ్గిపోతుంది, టెంపరేచర్ తగ్గుతుంది. ఎప్పుడైనా మనం మోగానే ఎదుటి వ్యక్తిని చూడడానికి పోతున్నాం, విమర్శించడానికి సంతోషంగా పోయి మాట్లాడితే ఆయనకు టానిక్ లాగా పనిచేస్తుంది, రోగం తగ్గిపోతుంది, సంతోషంగా ఉంటారు, కుటుంబ సభ్యులు మంచిగా వస్తాడు. ఇప్పటికైనా ఎవరైనా మనం హాస్పిటల్ ఇట్లాంటి పోతే బాధపడకుండా పోకండి, సంతోషంగా పోవాలి, ఆయన తిరిగి సంతోషంగా రావాలని చూసుకోవాలి తప్ప బాధపడద్దు. మీరు అంటే ఒక హాస్యంగా చెప్పినా కూడా నిజానికి ఒక గొప్ప అంశాన్ని చెప్పారు. చాలామంది కంటే ఇప్పుడు వాళ్ళు ఆచరించేటట్టుగా చెప్పారు. ఇదే సూత్రం ఒక హాస్య నటులకు కానీ, అది టీవీ కానీ, సినిమా కానీ, లోకల్ వరంగల్ కళాకారులకు కానీ వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు? 100% నేను చెప్పాల్సింది అంటే ఒక ఆర్టిస్ట్ కళాకారుడు ఎవరైనా కానీ
ఎదుటి వ్యక్తిని చూసి సంతోషంగా ఉంటే వాడిని టానిక్ లాగే ఉపయోగపడుతుంది, ముఖంలో అందం ఉంటుంది, సంతోషంగా ఉంటాడు. అందానికంటే గొప్ప అనేది హాస్యమే. ఆ హాస్యం వల్ల ముఖం చాలా ఆనందంగా ఉంటుంది, సంతోషం, రోగాలు పోతాయి. ఎదుటి వ్యక్తి ప్రేమించే గుణం కూడా కలుగుతుంది. నేను ఎదుటి వ్యక్తిని చూడంగానే మనం నవ్వుతే ఆటోమేటిక్గా నవ్వు రాకున్నా కూడా కోపం ఉన్నా మళ్ళీ కొద్దిగా స్మైల్ చేస్తాడు, కామన్ అది. కనుక అదొకటి ప్రతి కళాకారుడు కూడా నిరంతరం చనిపోయేదాకా కూడా నవ్వుతూ ఉండాలి అని, ఎదుటి వ్యక్తిని బాధ పెట్టకుండా వాళ్ళు నవ్వడానికి కూడా మనం ప్రయత్నించాలని కోరుకుంటున్నా. ఇది హాస్య నటులకు చెప్తున్నారు, అట్లా హాస్య నటులు అందరు కళాకారులు, అది కళాకారులు, ఇది కళాకారుల విజ్ఞప్తి చేస్తున్నారు. అట్లాగే ప్రజలకు ప్రభుత్వానికి ఏం చెప్పదలుచుకున్నారు? ప్రజలు ప్రభుత్వం అనేది ఖచ్చితంగా ఈ హాస్యానికి సంబంధించిన క్లబ్బులు పెట్టాలి. లాఫింగ్ క్లబ్బులు పెట్టడం వల్ల చాలామంది ఆరోగ్యంగా ఉంటారు, వాళ్ళ ఒకరికొకరు ప్రేమాభిమానాలు పెరుగుతాయి. వారానికో నెలకు ఒకసారి కలుసుకోవడం వల్ల వాళ్ళ ప్రేమాభిమానాలు పెరుగుతాయి, ఆనందంగా ఉంటారు, సంతోషంగా ఉంటారు. కనుక ఆరోగ్యంగా కూడా ఉంటారని తెలియజేస్తూ ప్రభుత్వం ఖచ్చితంగా ఇట్లాంటి క్లబ్లను ఏర్పాటు చేయాలి. మాలాంటి వాళ్ళని కొందరు ఆ నటులను తీసుకొని, కళాకారులను తీసుకొని వారానికో నెలకో ఒక ప్రోగ్రాం ప్లాన్ చేస్తే అది చాలా సంతోషదాయకంగా ఉంటుంది. అందరికి కూడా అది పేరు ప్రతిష్టలు వచ్చేదే, అది ఒక పేరు ఉండేది. అది ఆ కార్యక్రమం నిర్వహించి అట్లాంటివి పెట్టిన వాళ్ళకి పేరే వస్తుంది, ఎవరు తిట్టుకోరు, అది ఆరోగ్యంగా కూడా ఉంటారు. ఇది అంటే ఒక 3 దశాబ్దాలుగా హాస్యానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించిన వ్యక్తి, చాలామంది అంటే ఎవరు కూడా పట్టించుకోని వ్యక్తిని, చార్లీ చాప్లిన్ను, ఆయన గొప్పతనాన్ని ఒక చిన్నప్పుడు స్కూల్ స్థాయిలోనే గుర్తించి ఈ రోజు వరకు కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి ఆలిటి శ్యామ్ సుందర్. నిజంగా అభినందనీయుడు. మనకు కూడా ఎన్నో ఉపమానాలు, ఉపదేశాలు చెప్పాడు. ఎందుకంటే ఒక వ్యక్తి ఒక పేషెంట్ దగ్గరికి వెళ్తే మనం ఇంకా ఆయన బాధ ఎక్కువయ్యేటట్టు చూడటం కాదు, ఒక హాస్య రసాన్ని కొంచెం అతనిలోని బాధను మర్చిపోయేటట్టు చూడడం అనేది ప్రధాన ఉద్దేశం. మరి ఇటువంటి వ్యక్తికి ఖచ్చితంగా ఆయన విజ్ఞప్తి కాదు, మనందరి కూడా సుమన్ టీవీ కూడా విజ్ఞప్తి చేస్తుంది, ప్రభుత్వానికి కానీ ప్రజలకు కానీ ఇలాంటి కళాకారుడికి సపోర్ట్ చేస్తే భవిష్యత్తులో మనందరికీ ఉపయోగపడే హాస్యరస కార్యక్రమాన్ని మరింతగా చార్లీ చాప్లిన్ జయంతే కాదు ఇంకా ఇతర కార్యక్రమాలు కూడా ఆయన చేయడానికి వీలుంటుంది. మరో కళాకారుని ద్వారా మరోసారి కలుసుకుందాం. సెలవు.